హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు భోగి ఉందని మనకు తెలిసిందే. దానికోసమని కొన్ని భోగి కట్టలు రెడీ చేస్తున్నాం. ఇగో కొన్ని తెచ్చినాం, మనం ఇక్కడ వేద్దాం. మరి రేపు పొద్దున్నే టైం ఉంటుందో ఉండదని ఇప్పుడే తెచ్చుకున్నాం. భోగిపళ్ళు పోయడంలో పాటించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అందులో రేగుపళ్ళు, అలాగే చెరుకు ముక్కలు, శనక్కాయలు, ఇంకా ఏమైనా చిల్లర డబ్బులు, నాణాలు, నువ్వులు, బియ్యం, ఇవి కాకుండా జీడిపళ్ళు ఇంకా ఏమైనా వేస్తారా? ఎలా పోయాలి? ఎందుకు పోయాలి? సంప్రదాయం ఏం చెబుతుంది? 5 ఏళ్ల వయసు లోపల ఉండే బాలబాలికలకు మాత్రమే జీడి పళ్ళుతో సహా ఇలా రేగుపళ్ళతో సహా కూడుకున్నటువంటి భోగి పళ్ళను వారిపైన దృష్టి తీయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. చిన్నారి బాలబాలికలు ఎవరైతే ఇలా 5 ఏళ్ల లోపుగా ఉన్నారో మనవాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళైనా కూడా సమష్టిగా సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉజ్జాయింపుగా 5 గంటలకే సూర్యాస్తమయం అయిన తదుపరి రేగుపళ్ళు పోస్తే ప్రయోజనం ఉండదు. కనుక 5 గంటల నుంచి 5:30 మధ్యలో రేగుపళ్ళు పోయవలసినటువంటి లేదా భోగిపళ్ళు పోయవలసినటువంటి కాలం. తూర్పు ముఖం ఉండేలాగున బారులుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.